వెల్కమ్ బ్యాక్ టు హర్ష టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి చికెన్ బిర్యానీ చేస్తున్నాను. సో దాన్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే దాంట్లో సాల్ట్ వేసేసాను, తర్వాత కారం వేసేసాను, కొంచెం కారం వేసాను, తర్వాత పసుపు, గరం మసాలా, మిరియాలు, సో జాజికాయ, జాపత్రి ఏదో అంటారు కదా, సో అది, ఇంకా బిర్యానీ మసాలా, దీన్ని ఏమంటారు నాకు తెలీదు. సో బిర్యానీ మసాలాలు, ఇంకా జాజికాయ. సో దాన్ని నేను ఒక మెత్తగా చేసేసాను అనమాట, పొడిలాగా, కచ్చపచ్చిగా. సో ఇది కూడా నాకు ఐడియా లేదు. సో ఇది వచ్చేసి దాల్చిన చెక్క, ఇంకా లవంగాలు, అండ్ 1 లెమన్, సో పెరుగు. మనం బిర్యానీలోకి పెరుగు కంపల్సరీగా ఉండాలి. ఇంకా దీంట్లో నేను అల్లం కూడా యాడ్ చేసేస్తున్నాను. కొంచెం అల్లం సరిపోతుంది బిర్యానీలోకి. సో బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేసి పెట్టుకోవాలి. బిర్యానీలోకి మనం సోక్ చేసి పెట్టుకుంటే పీసెస్కి బాగా పట్టేస్తుంది. సో ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో కొంచెం గీ వేసేసుకొని వేడి చేసేసుకోవాలి. దాంట్లో ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసేసాను. సో ఇవి బాగా మగ్గనివ్వాలి. సో బాగా వేగిపోయాయి. సో ఇందాక మనం సోక్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా, సో దాన్ని దీంట్లో వేసేసుకోవాలి. సో ఇలా సోక్ చేసి పెట్టుకుంటే పీసెస్కి అనేది బాగా పట్టేస్తుంది. సో ఇలా బాగా మగ్గనివ్వాలన్నమాట, ఒక 10 మినిట్స్. సో ఆల్రెడీ బియ్యం నానబెట్టుకున్నాను. ఒక గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ని వేసుకోవాలి. సో ఇంకా లివర్ ఉంది, సో దాన్ని కూడా ఫ్రై చేసేస్తున్నాను. బిర్యానీలో బాగోదు అని చెప్పి వాటిని విడిగా ఫ్రై చేసేస్తున్నాను. సో దాంట్లో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. సో కరివేపాకు యాడ్ చేసి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. సో బాగా మగ్గింది, అంటే బాగా వేగింది. సో దీంట్లో మనం ఇందాక నానబెట్టుకున్న బియ్యాన్ని దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. సో ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్. సో ఒకసారి కలుపుకొని అలా పెట్టేసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ స్లో ఫ్లేమ్లో ఒక హాఫ్ అన్ అవర్ మనం ఇలా చేసేస్తే మన చికెన్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. ఎమ్మి చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగా వచ్చింది బిర్యానీ. సో సాల్ట్ కొంచెం సరిపోలేదు బియ్యం వేసిన తర్వాత, సో అందుకని కొంచెం సాల్ట్ని యాడ్ చేసేస్తున్నాను. సో సాల్ట్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఒక మూత పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ స్లో ఫ్లేమ్లో మగ్గించుకుంటే మన చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎలా వచ్చిందో, చాలా బాగుంది. తిన్నాం కదా ఆల్రెడీ, చాలా బాగా వచ్చింది.
సో మీరు ఎప్పుడైనా సరే ఇలా రెడీ చేసేసుకోండి, ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటుంది. సో ఇదండి ఈరోజు వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.